హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈ రోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనలో చాలా మంది చేసే ఒకే ఒక్క తప్పు, నాకు టాలెంట్ లేదు అందుకే నేను వెనకబడ్డాను అని అనుకుంటారు. కానీ ఈ రోజు నేను ఒక పెద్ద నిజం చెప్తున్నాను మీకు. అవునండి, విజయం అనేది టాలెంట్ మీద ఏ మాత్రం ఆధారపడదు. విజయం ఎప్పుడు కూడా టీం వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ జ్ఞానం కావాలన్నా గూగుల్లో ఇట్టే దొరికేస్తుంది. ఒక్క కథ కోసం సెర్చ్ చేస్తే 50 కథలు దొరుకుతాయి. కానీ కథలు వినడం కాదు కదా ఇక్కడ ముఖ్యం. కథల నుంచి నువ్వేం నేర్చుకున్నావు, అది ముఖ్యం. సో 2005లో కూడా ఆస్ట్రేలియా టీం ప్రపంచంలోనే అన్బీటబుల్గా నిలిచింది. రిక్కీ పాంటింగ్ దానికి కెప్టెన్గా ఉన్నాడు. వాళ్ళు ఐసీఐసీకి ఒక ఛాలెంజ్ ఇచ్చారట. మేము దేశాలతో ఆడి బాగా బోరింగ్గా అనిపిస్తుంది, మాకు ప్రపంచం టీం తోటి ఆడాలని ఉంది అని. అప్పుడు ఐసీఐసీ వరల్డ్ 11 అనే టీంని ఏర్పాటు చేసింది. అందులో ఎవరున్నారు ఇంతకీ అని అనుకుంటున్నారేమో. సచిన్ టెండూల్కర్, బ్రెయిన్ లారా, అఫ్రిది, సెహ్వాగ్, మురళీధర్. అంటే ప్రపంచంలోని గొప్ప గొప్ప ప్లేయర్లందరినీ ఒక టీంగా మార్చారు. అందరూ అనుకున్నారు వరల్డ్ 11 ఈజీగా గెలుస్తుంది. కానీ ఆస్ట్రేలియా అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి చూపించిందట. వరల్డ్ 11 పూర్తిగా ఓడిపోయింది. మరి ఎందుకు ఓడిపోయింది? వాళ్ళు టాలెంటెడ్ కదా, కానీ అలైన్మెంట్ లేదు. ఆస్ట్రేలియా ఆర్డినరీ టీం, కానీ కంప్లీట్ యూనిటీతో ఉంది. విన్నింగ్ టీం, అలైన్మెంట్, నాట్ టాలెంట్. ఇప్పుడు మన భారతీయ సంస్కృతి నుండి మనకి ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్, రామాయణం తీసుకున్నారనుకోండి. శ్రీరాముడు ఒక్కడే ఉన్నాడా? కాదు కదా. రావణుణ్ణి ఓడించడానికి ఎవరు సహాయం చేశారు? వానరసేన, హనుమాన్, సుగ్రీవ, జాంబవంత్, ఇటువంటి వారంతా రామునికి సహాయంగా నిలిచారు. ఒక్కసారి ఆలోచించండి, వానరాలు ఎటువంటి ట్రైనింగ్ లేదు, డిసిప్లైన్ అసలే లేదు, ఆర్మీ అసలు కాదు. కానీ వాళ్ళల్లో ఉన్నది ఒకటే ఒకటి, అదే యూనిటీ. రాముడు ఒక్కడే అయితే రావణుణ్ణి ఓడించలేడు. కానీ టీం ఉన్నప్పుడు అసాధ్యం కూడా సాధ్యమై తీరింది. ఇప్పుడు మరొక ఉదాహరణ, మన మహాభారతం అండి. కౌరవులు వర్సెస్ పాండవులు. కౌరవులు పెద్ద సైన్యం, ఎక్కువ శక్తి, చాలా రిసోర్సెస్. కానీ పాండవులు చాలా తక్కువ మంది, తక్కువ రిసోర్సెస్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయినా గెలిచింది ఎవరు? ఇంకా ఆలోచిస్తారేంటి? మన పాండవులే కదా. ఎందుకు మరి? వాళ్లలో యూనిటీ ఉంది, ఒక గైడెన్స్ ఉంది, లార్డ్ శ్రీకృష్ణ కదా. ఒక కృష్ణుడి స్ట్రాటజీ, మొత్తం టీమ్ అలైన్మెంట్. అంటే ఈ రెండు కలిపి ఆ టీంకి ఒక స్ట్రెంగ్త్ని ఇచ్చాయి. ఈరోజు చాలా టీనేజర్లు కూడా ఇలా అనుకుంటూ ఉంటారు, నాకు టాలెంట్ లేదు, నేను చాలా యావరేజ్ అని. కానీ God never asked you to be talented. God asked you to be disciplined. మీరు ఆర్డినరీ అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం ఏ మాత్రం లేదండి. బికాస్ ఆర్డినరీ పీపుల్ చేంజ్ ద వరల్డ్. అవును, ఈరోజు చాలా మంది కూడా హీరోస్ అవ్వాలనుకుంటున్నారు. కానీ హీరో అవ్వడం అనేది అంత ముఖ్యం కాదు, రోల్ మోడల్ అవ్వడం అదే ముఖ్యం. మీ టీం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అందుకే ఒక్క మాట గుర్తుంచుకోండి, ఇద్దరు వ్యక్తులు గనక ఎలా అయితే ప్రపంచాన్ని మార్చగలరు, అదే 10 మంది గనక ఎలైన్ అయితే హిస్టరీ క్రియేట్ చేస్తారు. టాలెంట్ డస్ నాట్ మ్యాటర్, అలైన్మెంట్ మ్యాటర్స్. కాబట్టి ఫ్రెండ్స్, నేను మీ అందరికీ చెప్పేది ఒకే ఒక్క విషయం, మీరు ఒంటరిగా పెద్దవాళ్ళు కాలేరు. కలిసి ఎదిగితే విజయం కంపల్సరీ మీ వెంట ఉంటుంది. టీంని బిల్డ్ చేయండి, రిలేషన్ని బిల్డ్ చేయండి, ట్రస్ట్ని బిల్డ్ చేయండి.
అదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు కదా. సో ఈ వీడియో గనక మీకు నచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టీమ్ అని. థ్యాంక్ యూ. యువర్ అర్చన నావ్కోటి, మైండ్ సెట్ కోచ్ ఫర్ ఉమెన్ అండ్ టీమ్స్.